ఏపీ ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఓటమి బాధలో ఉన్న వైసీపీకి కొందరు నేతలు షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు 2014లో తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని, తనను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరానన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ను తిరస్కరించారని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. 2014లో నాకు దైవ సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయడానికి నన్ను ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు. వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి తొలి సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి సమర్థవంతంగా చిత్తశుద్ధితో పేదలకు సేవ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఆయనకు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగలేకపోయాను. అందుకు నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటా. ఆ తర్వాత కూడా అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని ప్రయత్నం చేశాను. కానీ దురదృష్టవశాత్తు విజయం కాలేదు.